దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయడి. వాహనమెక్కి అరణ్యములో ప్రయాణము చేయి, దేవుని కొరకు ఒక రాజమార్గమును చేయడి. యెహోవాను దేవుని నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధ ఆలయమందుండి దేవుడు తండ్రి లేని వారికి తండ్రిగాను విధవరాన్లకు న్యాయకర్త అయి ఉన్నాడు. 68వ కీర్తనలో 4-5 వచనాల్లో ఈ మాట రాయబడి ఉంది. దేవునికి మనం పాడే ప్రతి పాట, మనం పలికే ప్రతి స్తోత్రము, అది మన మధ్యలో ఆయన కార్యములను చేయటానికి, మన అరణ్యములో సైతం మన ముందు నడవటానికి ఆయనకి రాజమార్గమై ఉన్నది. కావున మనము స్తుతించట మంచిదై ఉన్నది. ఇక్కడ చక్కని మాట ఉన్నది, అదేంటంటే ఆయన తన పరిశుద్ధ స్థలములో ఉండే దేవుడు అని బైబిల్ సెలవిస్తుంది. 2-3 ఉన్న చోట ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఎలాగుంటాడో రాయబడి ఉంది. తండ్రి లేని వారికి తండ్రిగాను విధవరాన్లకు న్యాయకర్తగా అక్కడ ఉండేవాడై ఉన్నాడు. కావున ఆయన సన్నిధులకి మనం వేగురుపడదాం, ఆయన సన్నిధిని ప్రహర్షిద్దాం. ఆమేన్.